హరిలో రంగ హరి అంటూ వినిపించే హరిదాసు కీర్తనలు, నులి వెచ్చదనాన్ని పంచే భోగి మంటలు, బొమ్మల కొలువులతో సందడి అంతా ఈ సంక్రాంతి నాడే కనిపిస్తుంది. కొత్త బియ్యపు పొంగుళ్లతో, పిల్లా పాపల ఆట పాటలతో మన జీవితంలో మర్చిపోలేని మధుర క్షణాలను మనకు అందిస్తుంది సంక్రాంతి పండుగ. ఈ పండగ శోభ ప్రతి ఇంట నవోత్సవాన్ని నింపాలని ఆకాంక్షిస్తూ అందరికీ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తోంది ప్రముఖ రియాలిటీ ఆర్గనైజేషన్ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. తెలుగు ప్రజలందరికీ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ వారి తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. భాగ్యనగరంలో ప్రెసెంట్ అందరి భాగ్యాన్ని మార్చేస్తున్నటువంటి ఏరియా ఏదంటే అది మోకిలా. ఈ ఏరియా ఇంపార్టెన్స్ ని చాలా ముందే నిఖిలా ఐడెంటిఫై చేసి ఇక్కడ ఐకానిక్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేసింది. మోకిలాలో నిఖిలా సంస్థ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ మార్వలస్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. త్వరలో హ్యాండ్ ఓవర్ చేయడానికి నిఖిలా సంస్థ రెడీ అయిపోతుంది. సంక్రాంతి పండుగ తెచ్చే కాంతి ప్రతిరోజు మన సరౌండింగ్స్ లో ఉంటే ఆ సంతోషమే వేరు. అలా ప్రతిరోజు పండుగే అనేంత గ్రాండ్ గా ప్రతి ప్రాజెక్టును డెవలప్ చేస్తోన్న రియాలిటీ సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. మోకిలా ఏరియాలో ప్రీమియం హౌసింగ్ ప్రాజెక్టులకు కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసేలా రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ డిజైన్ చేసింది. అతి త్వరలో ఈ గ్రాండ్ అండ్ మోడ్రన్ మార్వెల్ ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేయడానికి నిఖిలా సంస్థ రెడీ అవుతోంది. సో ఇవాంటి మన రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అధినేత వి శ్రీనివాసరావు గారు. నమస్తే సార్. నమస్తే. ఈ మధ్యకాలం మీరు ఎక్కడ విన్నా కూడా మోకిలా మనకు ఎక్కువ వినిపిస్తుంది. సో మోకిలా అంటే నెక్స్ట్ వినిపించే పేరంటే నిఖిలా. సో లా బాగా కలిసింది కాబట్టి సో డెఫినెట్ గా ఇది బాగా కలిసి వచ్చినటువంటి ఏరియా మన రిథమిక్ గా కూడా ఉంది. సార్ మోకిలా ఇలా ప్రోగ్రెస్ అవుతుంది అని కొన్నేళ్ల క్రితం గెస్ చేశారు కాబట్టి మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మోకిలాలోనే ఎందుకు స్టార్ట్ చేయాలని మీకు అనిపించింది అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్? మనం కాలక్రమేణా కనుక మనం చూసుకుంటే ఎక్కడైతే ఉద్యోగ అవకాశాలు ఉంటాయో అక్కడ అన్ని రకాల నివాస యోగ్యమైన ప్లేసులకి మంచి డిమాండ్ ఉంటుంది. ఆ నివాస ప్రాంతాలతో పాటు మనకు కావాల్సిన అన్ని రకాల వసతులు అనగా సూపర్ మార్కెట్లు కానీ, రెస్టారెంట్లు కానీ, హాస్పిటల్స్ కానీ, ఇంకా అదర్ ఎమ్యూనిటీస్ కానీ డెవలప్ అవుతాయి. సో ఉద్యోగ కల్పన మనకి గచ్చిబౌలి, నియోపోలిసు, సైబర్ సిటీలో ఉంది కాబట్టి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఈ చుట్టుపక్కల 15-20 కిలోమీటర్ల గల ప్రాంతంలో బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఈ విషయం కనుక మనం గమనించినట్లయితే రింగ్ రోడ్డుకి అతి చెరువులో, నియోపోలిస్ కి 10 నిమిషాల దూరంలో మోకిలా సిచ్యువేట్ అయి ఉండటం ఒకటి. అలాగే గ్రీన్ జోన్ ను కవర్ చేసి ఉండటం వల్ల మోకిలాకి చుట్టూతా ఓన్లీ రెసిడెన్షియల్ ఏరియా అవటం వల్ల మోకిలాకి మంచి డిమాండ్ ఉంటుందని గమనించి బిల్డింగ్స్ కట్టినప్పటికీ కూడా మంచి గ్రీనరీతో కప్పబడి ఉంటుంది చుట్టూతా 4 పక్కల కూడా. అందువల్ల దానికి మంచి భవిష్యత్తు ఉంటుందని నివాస యోగ్యమైనటువంటి ప్రాంతం అని గమనించి దాన్ని మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే ఎక్కువ ప్రాజెక్టులు కూడా అక్కడే చేపట్టడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు రాయల్ గా మన రాయల్ పెవిలియన్ కూడా ధూమ్ ధామ్ గా వెళ్తుందండి. సిన్స్ ఇట్ స్టార్ట్ అయిన రోజు నుంచి కూడా కస్టమర్స్ అంటే నిఖిలా మీద ఉన్నటువంటి ఒక నమ్మకం అలాంటిది. అంటే వేరే ఎన్నో కంపెనీస్ తో చూసుకుంటే ఇది ఇంకొంచెం వేగంగా మీ కంపెనీ ఇంకొంచెం హార్స్ పవర్ ఎక్కువ అవుతుంది సార్. దీనికి కారణం ఏంటంటారు? వై పీపుల్ ఆర్ చూసింగ్ నిఖిలా సో మచ్? ఇప్పుడు ఎవరైనా ఒక ఇల్లు గానీ ఒక ప్లాట్ గానీ కొనుక్కోవాలనుకుంటే వాళ్ళ డబ్బుకి భద్రత కావాలని కోరుకుంటారు. కరెక్ట్. సో నిఖిలా కన్స్ట్రక్షన్ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే లీగలీ వెరిఫైడ్ టైటిల్ తో పాటు ఆన్ టైం డెలివరీ. ఫస్ట్ ఏ టైంకి అయితే చెప్పామో ఆ టైం కన్నా ముందే షెడ్యూల్ కన్నా హెడ్ డెలివరీ చేయడం ఒకటి. బ్రోచర్ లో మనం ప్రామిస్ చేసిన అమ్యూనిటీస్ కన్నా ఒక 10% అడిషనల్ గా ఇవ్వటం 2. మూడోది క్వాలిటీతో కట్టడం. 4 స్పీడ్. ఈ 4 అంశాలు కూడా మమ్మల్ని మంచి సక్సెస్ ప్లేస్ లో ఉంచినాయి అని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదు. డెఫినెట్ మీరు చెప్పినవన్నీ కూడా ఎంత ఛాలెంజింగ్ థింగ్స్, చాలా కష్టమైన విషయం. అంటే మీరు ఇంతవరకు మన టోటల్ గా హైదరాబాద్ లో ప్రాజెక్ట్స్ ఎన్ని చేశారు సార్? ఇప్పుడు వరకు 11 ప్రాజెక్టులు చేయడం జరిగింది. మోకిలా ప్రాంతంలోనే 3వ ప్రాజెక్ట్ ఇప్పుడు సక్సెస్ఫుల్ గా చేస్తున్నాం.